వంగ గీత మాటలు చూస్తుంటే గనక ఇక్కడ తాను కూడా చేతులెత్తేసినట్టుగా కనబడుతుంది పిఠాపురంలో. దేవుడు పైనే భారం వేశాం. వంగ గీతకు పోలింగ్ సెంటర్ లో షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది. అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. వైసీపీ కార్యకర్తలే గ్లాస్ కోటేయాలని కోరినట్టుగా కనబడుతుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నన్ను ఎవరు గుర్తుపట్టట్లేదు అంటూ ఆవిడ అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎదురుగా ప్రత్యర్థి ఎవరు పోటీ చేస్తున్నారు అంటే కనీసం వంగ గీత పేరు కూడా చెప్పిన పరిస్థితి లేదు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నా. బాబు నిన్నెవరు లోపల అనిచ్చారు? బయటికి వెళ్ళు, బయటికి పోదా. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. నమస్కారం మర్చిపోకండి అమ్మా అని చెప్తున్నారు. సున్న పొదలో ఉంటా అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే వెళ్ళాలి. ఎలక్షన్ ఈసీ రూల్స్ కూడా ఉన్నాయి కొన్ని. అలా బుద్ధి చెప్పు. నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు? ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఓకే 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 రిలాక్స్ రిలాక్స్. దీనికి ఎందుకు టెన్షన్ అవుతావు? ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? కొట్టదువా షూతో కొట్టకువా. మనం అంటే పొరలకు తెత్తడివా, వద్దు పోర్ల ముందు కొట్టకానా. A few minutes later.